సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి నిత్యాన్నదాన సేవ దాతలు 100 మంది భక్తులకు ఈరోజు దాతలు. సింధనూరు వాస్తవ్యులు పునగశిల గోత్రస్య డి హరిగోపాల్ నాయుడు నామధేయస్య లక్ష్మీదేవి నామధేయస్య మణికంఠా నామధేయస్య హంసవర్ధిని నామధేయస్య నవీన్ నామధేయస్య షకుడంబానాం సామర్లకోట వాస్తవ్యులు వశిష్ఠ సుగోత్రస్య కె పద్మానామధేయస్య రాంబాబు నామధేయస్య షకుడంబానాం హరితసగోత్రస్య దేవరకొండ సాయి విహారీ నామధేయస్య పుట్టినరోజు సందర్భంగా షకుడంబానాం క్షేమస్థైర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు చైత్రమాసే శుక్ల విధీయాయాం సౌమ్యవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం సర్వగ్రామదేవతా ప్రీత్యర్థం సర్వసాకారమూర్తిదేవతా ప్రీత్యర్థం సర్వఋషిలింగదేవతా ప్రీత్యర్థం సర్వమునిలింగదేవతా ప్రీత్యర్థం దశమహావిద్యాదేవతా ప్రీత్యర్థం దశభైరవదేవతా ప్రీత్యర్థం నవదుర్గా సహిత కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామినే నమః భువనేశ్వరీ దేవ్యే నమః మహానైవేద్యం సమర్పయామి. బోలో జగద్గురు రమణానంద మహర్షి వారికి జై. బోలో జగద్గురు రమణానంద మహర్షి వారికి జై. సోషల్ మీడియా ద్వారా చూసినాము. మాకు ఎక్కువ తెలియదు, కాకపోతే ఒకసారి రీల్లోనూ చూసినట్టుంది. తర్వాత మేము ఇక్కడే పనిచేస్తాం. సో మా ఫ్యామిలీ అందరికీ చెప్పినాం అన్నట్టు ఇక్కడ ఉంటే బాగుంటుంది అని అంటే ఒకసారి వచ్చి చూద్దాం అనుకున్నాం. ఇప్పుడు సెలవులు కదా, సెలవుల టైంలో ఇక్కడ దాకా వచ్చినాం. బాగా అనిపించింది, చాలా బాగుంది ఈ ఎన్విరాన్మెంట్. కానీ ఇక్కడ అన్నదానం కూడా చాలా బాగా జరుగుతుంది. ఫుడ్ కూడా తిన్నాము, చాలా బాగుందండి. పాలకుర్తి మండలం పెద్దపల్లి జిల్లా రాణాపురం. అనుకోకుండా చూద్దామని వచ్చినాం, కానీ చాలా బాగుంది. ఏదో 2 కార్లు వేసుకొని మామూలుగా సింపుల్గా వచ్చినాం. సరే మళ్ళీ రావాలని కూడా అనిపిస్తుంది.
ఓం నమ శివాయ. చతుర్వేద జ్ఞాన బ్రహ్మ జగద్గురు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి పాదపద్మాలకు ప్రణామాలు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం శివస్వరూపం, అన్నం శక్తి స్వరూపం, అన్నం శివశక్తి స్వరూపం. అన్నం ప్రకృతి నుండి లభిస్తుంది. ప్రకృతి అంటే పార్వతీమాత, పార్వతీమాతయే ప్రకృతి, ప్రకృతియే పార్వతీమాత. అన్నదాత సుఖీభవ, అన్నదాతలందరికీ సుఖీభవ. ఈరోజు ముగ్గురు అన్నదాతలు అన్నదానం చేశారు. అన్నదాతలు సుఖీభవ. ఫస్ట్ టైం వచ్చాము, అసలు అనుకోలేదు వస్తామని. బట్ బయట అయితే చూస్తే చాలా అసలు ఏం కనిపించలేదు. బట్ లోపలికి వెళ్ళాకే లింగాలంటే ఏంటి అసలు ఫస్ట్ టైం బాగా తెలిసింది. సో గుడి అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా లోపల ఆ దేవుళ్ళని చూస్తుంటే అసలు ఆ కళ్ళు అసలు ముయ్యబుద్ధి అవ్వట్లేదు. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదండి చూడడానికి. బంగారు లింగం అయితే చాలా బాగుంది. అసలు ఫస్ట్ టైం చూడడం అసలు చాలా అంటే అసలు చెప్పలేము ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ ఇక్కడ అన్నదానం ప్రక్రియ కూడా చాలా బాగుంది. హైదరాబాద్ ఉప్పల్ నుండి వచ్చినాము. మేము 5గురము. మేము ఈ యూట్యూబ్ ఛానల్లో చూసినాము గుడి, మాకు చాలా నచ్చింది, రావాలనుకున్నాము. ఇవాళ మార్నింగ్ వచ్చేసినాము, అంతా తిరిగినాము, చాలా బాగుంది, అంతా బాగుంది. ఇక్కడ బంగారు శివలింగము మనం చూడాలనుకుంటే ఎక్కడ కూడా మనకు కనబడదు కదా. ఇక్కడికి వచ్చినందుకు మాకు దర్శనమైంది, చాలా సంతోషంగా ఉంది. అన్ని విధాలా బాగుంది. ఇక్కడ చూడవలసింది ఎక్కడ కూడా లేదు. అలా చూడాలనుకుంటే రావాల్సిందే.